ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల్లో టికెట్ దక్కుతుందో లేదోనన్న టెన్షన్ పెరిగిపోతుంది. అధికార వైసీపీలో మార్పుల జాబితా తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. ఇప్పటికే మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 37 మందిని ప్రకటించిన వైసీపీ 2-3 రోజుల్లో మూడో జాబితాను ప్రకటించబోతోంది. ఈ జాబితాలో 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో ఎక్కువ మంది ఎంపీలకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10 మంది ఎంపీ, 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి బాలినేని ఫోన్లు వెళ్లినట్టు తెలుస్తోంది. చిత్తూరు ఎమ్మెల్యేకు కూడా పిలుపు వెళ్లింది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అధికార వైసీపీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి 2 జాబితాల్లో టికెట్లు దక్కని వారు వైసీపీకి వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. కొంతమంది వేరే పార్టీ వైపు కూడా చేరారు. షర్మిల కాంగ్రెస్లో చేరితే ఆమెతో నడవడానికి సిద్ధమని మరికొందరు నేతలు బహాటంగానే ప్రకటించారు. ఈ సమయంలో మూడో జాబితా వైసీపీలో మరో కలకలానికి తెరతీయనుంది అని అనుకుంటున్నారు. మరోవైపు అసంతృప్తి నేతలను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. వినేవాళ్లు వింటున్నారు. కొంతమంది దీనికి కూడా అందుబాటులో ఉండడం లేదు. కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు పార్టీపై, అధినాయకుడిపై విమర్శలతో బయటకు వచ్చేశారు. ఏవో సర్వేలు పెట్టుకుని గెలవమంటే ఊరుకోమంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో జగన్పై సొంత పార్టీ నేతలకే నమ్మకం పోయిందా? అసంతృప్తులు, అసమ్మతులు జగన్ పుట్టే ముంచుతాయా? ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వరంతో పాటు చూపు కూడా మారుతోందా? టీడీపీ, జనసేనలో చేరేందుకు వైసీపీ శ్రేణులు క్యూ కడుతున్నాయా? మూడో జాబితా వచ్చేసరికి వైసీపీ పరిస్థితి ఏమిటో అనే చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. దీని గురించి క్లారిటీ రావాలంటే మూడో లిస్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే.